రేపు సీత సుమతి కళ్ళల్లో కన్నీళ్లు చూడబోతున్నాను. వాళ్ళు కుమిలి కుమిలి ఏడవాలి, నేను ఎంజాయ్ చేయాలి. మహా అర్చన, మహా నీకో విషయం అర్చన, చెప్పాలి. సూపర్ ఐడియా ఇచ్చావు. వ్రతం గురించి చెప్పగానే ఆ సీత సుమతి డీల్ అయిపోయారు. దెబ్బకు డిన్నర్ కూడా పూర్తిగా తినకుండా వెళ్లిపోయారు. ఆపు మహా, వ్రతం పేరుతో వాళ్ళని దెబ్బ కొడుతున్నావనుకుని నువ్వు ఆనందపడుతున్నావు, కానీ రేపా వ్రతం జరిగేలా లేదు మహా. ఏమంటున్నావు అర్చన? అది నేను చేస్తున్న వ్రతం, ఆగే ప్రసక్తే లేదు. వ్రతం జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు. వ్రతంలో బావగారి పక్కన నువ్వు కూర్చోవు, ఆ సుమతక్క కూర్చుంటుంది. మతుండే మాట్లాడుతున్నావా? నేను చెయ్యబోయే వ్రతంలో నా భర్త పక్కన ఆ సుమతి ఎలా కూర్చుంటుంది? సీత కూర్చోపెడుతుందట. ఇప్పుడే సుమతక్కతో ఆ సీత చెప్తుంటే విని నీ దగ్గరికి పరిగెత్తుకుంటొచ్చాను. ఆ మతిలేని సీత ఏదో వాగటం, అది విని నువ్వు నాతో చెప్పడం. లేదు మహా, సుమతక్కకు ఆ సీత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. వ్రతం ఏమైనా షూటింగా, ఏదోలా మేనేజ్ చేయడానికి? సీత ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తోందనిపిస్తోంది మహా. హ, అది ఏం చేసినా దాని ట్రిక్కులు నా దగ్గర పనిచేయం. దాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా అందరి ముందు సుమతిని తీసుకొచ్చి జన పక్కన ఎలా కూర్చోబెడుతుంది? అలా చేస్తే నేను ఒప్పుకోను కదా. పైగా జన కూడా ఒప్పుకోడు కదా, రామ్ కూడా ఒప్పుకోడు. ప్రీతి పెళ్లిలో సీత సుమతక్కను బావగారి పక్కన కూర్చోపెట్టి కన్యాదానం చేయించింది కదా మహా. రేపు వ్రతంలో కూడా అలాగే చేస్తే? ఆ రోజేదో జరిగిపోయింది. ఈసారి మాత్రం సీత అనుకున్నది జరగదు. ఆ సుమతి ఏడుస్తుంటే ఏదో ఓదార్పు కోసం సీత అలా చెప్పుంటుంది అంతే. నాకలా అనిపించట్లేదు మహా. సీత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుంది. దాని మొహం అదేం చేస్తుంది? లైట్ తీసుకో, రేపంతా నేననుకున్నట్టుగానే జరుగుతుంది. అదేంటి జన, ప్రీతి మన కూతురు, తననెలా కాదనుకుంటాను? ఇప్పుడే ప్రీతికి ఫోన్ చేసి రేపు వ్రతానికి రమ్మంటాను. సరే. రేవతిని కూడా పిలవనా? అవసరం లేదు. హలో పిన్ని. ఎలా ఉన్నావు ప్రీతి? బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? అందరూ బాగున్నారు. రేపు మన ఇంట్లో మీ నాన్న నేను సుమంగళి వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే పిన్ని, వస్తాను. నువ్వు మాత్రమే రా, మీ అత్త మామల్ని మీ ఆయన్ని తీసుకురాకు. వాళ్ళొస్తే మీ అమ్మ గురించి ఆ విద్యాదేవి గురించి మళ్ళీ ఆరాలు తీస్తారు. సరే పిన్ని, ఉంటాను. వ్రతానికి ప్రీతిని పిలిచనర్చన, ఉషను కూడా పిలవనా? వద్దు మహా, అది నన్ను కాదని ఆ రాకేష్ గారిని పెళ్లి చేసుకుంది. దాన్ని పిలిస్తే వాడు కూడా వస్తాడు. వాణ్ణి చూస్తే నాకు కోపం వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు నీ కోపం? నేను ప్రీతిని క్షమించినట్టు నువ్వు ఉషని క్షమించలేవా? ప్రీతి నీ పెంపుడు కూతురు, ఉషా నా కన్న కూతురు. తేడా లేదా? నేను కూడా ప్రీతి మీద ప్రేమతో ఏం పిలవలేదులే. ఇందాక నువ్వు వచ్చి వ్రతంలో సీత జనా పక్కన సుమతిని కూర్చోబెడుతుంది అని చెప్పావు కదా, నువ్వు వెళ్ళాక ఆలోచించాను. నువ్వు చెప్పినట్టు రేపు నిజంగా సీత ఏదైనా పిచ్చి పని చేసి జనా పక్కన సుమతిని కూర్చోబెట్టిందే అనుకో, నాకు సపోర్ట్ కావాలి. జనా, గిరి, రామ్ నువ్వు నా వైపే ఉంటారనుకో, ప్రీతి కూడా ఉంటే నాకు మరింత బలంగా ఉంటుంది. తన తల్లి కాని తల్లితో కన్యాదానం చేయించింది అని పెళ్లిలో ప్రీతి గొడవ చేసింది కదా. రేపు సీత ఏం చేసినా ఆ గొడవ మళ్ళీ రిపీట్ అవుతుంది. నువ్వు జీనియస్ మహా. రేపా సీత ఏం ప్లాన్ చేస్తుందో తెలీదు, కానీ నువ్వు ముందే సీతకు చెక్ పెట్టేశావు. ప్రీతిని పిలిచి చాలా మంచి పని చేశావు. సీతకిది పెద్ద షాక్. ఇంట్లోకి వెళ్లే ముందు నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు ఫోన్లో చెప్పిన విషయం వినగానే నాకు మతిపోయింది.
విద్యాదేవి టీచర్ మా సుమతి వదిన ఒక్కరేనా? అవును పిన్ని, ఈ విషయం విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి అత్తమ్మే చెప్పింది. మా అమ్మ నాన్న కూడా ఆవిడ సుమతి సీత, నీకు నా వల్లైన సాయం నేను చేస్తాను. చిన్న సహాయం కాదు పిన్ని, పెద్ద సహాయమే చేయాలి. అంటే మాట సహాయం. మాట సహాయమా? అవును, ఈరోజు వ్రతంలో జనార్దన్ మామయ్య పక్కన అందరూ విద్యాదేవి అనుకునే సుమతి అత్తమ్మను కూర్చోబెట్టబోతున్నాను. అదెలా సాధ్యం సీత? నేను సాధ్యం చేసి చూపిస్తాను. ఆ టైంలో మీరు నాకు మాట సాయంగా ఉండండి చాలు.